అది కాదండి, మా ఊరికేమో 4 చీమలు వచ్చినాయండి. మా ఊరు అంటే మళ్ళీ ఏ ఊరు అనుకోగలరు, మన విజయవాడకు వచ్చినాయి 4 చీమలు. 4 చీమలు వస్తే మన విజయవాడలో ఎండలు ఎలాగ ఉంటాయి, మామూలుగా ఉండవు. అయితే ఎండకు వచ్చేసి పాపం 3 చీమలు మాత్రం నల్లగా అయిపోయినాయి ఎండలో తిరిగి. ఒక చీమ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది. అయితే 3 చీమలు ఉన్నాయంట. ఏమి నువ్వు ఈ 3 రోజుల నుంచి మనం తిరుగుతున్నాం కదా అటు ఇటు, మేము మాత్రం నల్లగా అయిపోయాము, ఎండకి ఇదైపోయాము, నువ్వు మాత్రం ఫ్రెష్గా ఉంటున్నావు ఎందుకే అని అడిగితే 4వ చీమ ఏమంది తెలుసా, నేను చెప్పను, సీక్రెట్ అది నాకు అని చెప్పింది. అయితే ఆ సీక్రెట్ ఏదో నాకు తెలుసు, చెప్పమంటావా? చెప్తే మరి 4వ చీమలు వచ్చి నన్ను కుట్టేస్తుందేమో. అయినా చెప్పేస్తానే సీక్రెట్, మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు చేయండి, మంచిది. అదేనండి, 4వ చీమ ఉంది కదా, అది సన్ స్క్రీన్ రాసుకుంటుంది. నేను చూశాను, సన్ స్క్రీన్ రాసుకుంటా అంట ఎండలో వెళ్ళినా నల్లగా అవ్వరంట. నేను చూశాను. ఈ విషయం 4వ చీమకు తెలిసిందనుకో నన్ను కుట్టిద్ది. మీరు కూడా చెప్పకండి, నేను చెప్పానని.